3వ అధ్యాయం 12వ వచనము అందరం కలిసి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి చదువుదాం. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మరి ఒక సమయాన్ని బట్టి వందనాలు. నన్ను ప్రేమించారు. నా కొరకై కలవరి శిలువలో నా పాప శిక్షను, దోష శిక్షను, ప్రభా, నా నిందను, నా యొక్క రోగమును, నా వ్యసనములను, నా యొక్క స్థితి అంతా కూడా మీరు భరించారు. భూమి కానీ, ఏ ప్రవక్త కానీ, లేక నాకు నేను కానీ ప్రభా భరించలేనిది ప్రభా నా శిక్ష అంతా శిలువలో భరించి, రక్తమును చెందించి, మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచారు. ప్రభా నిత్య జీవం నాకు ఇవ్వడానికి ప్రభా నా భారమంతా అనుదినము అన్ని పరిస్థితుల్లో భరిస్తూ బలపరుస్తూ ఉన్నందుకే వందనాలు. నా కొరకే మీ శరీరము రక్తమును కూడా తండ్రి మరి జీవాహారముగా, జీవపానముగా తండ్రి మీ యొక్క ప్రజల సమక్షంలో నేను కూడా పాలు పొందినట్లు తండ్రి నన్ను వాక్యం ద్వారా సిద్ధపరుస్తున్నందుకే వందనములు చెల్లిస్తూ ఆరాధించే ధన్యత ఇచ్చినందుకే ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకే సమర్పించుకొనిచున్నాను తండ్రి. దేవుని యొక్క వాక్యము ప్రభు యొక్క శరీరము రక్తములో పాలు పొందినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనల్ని మనము ప్రభు సన్నిధిలో సరి చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరికగా ఉన్నది. అందులో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక వ్యక్తిని గురించి రాస్తున్నారు. ఎవరైనా కయ్యేను గురించి అక్కడక్కడ చాలా మాటలు ప్రభు జ్ఞాపకం చేశాడు. అయితే అందరూ ఆ మాటలు వినలేదని మరలా ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మరలా ఇది యూట్యూబ్ ద్వారా ఇతరులు కూడా వింటారు కాబట్టి. మనం బలలో పాలు పొందక మునుపు ప్రభు సన్నిధిలో వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని విని మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇక్కడ భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి మనుషుడైన కయ్యేను గూర్చి మనము వినాలి. భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనుషుడైన కయ్యేను. ఆదాము హవ్వలను దేవుడు ఏం చేశాడు? నేల మంటితోనూ తర్వాత ఎముకతోనూ సృష్టించాడు. ఆదాము హవ్వలు ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనుషులు కాదు. వారెవరంటే భూమి మీద తయారు చేయబడిన వారు కదా. ఆదాము దేనితో చేశాడు? మట్టితో చేశాడు. ఆదాము అంటేనే అది అర్థం మట్టి, లేక ఆది ఆము, మొదటి మనుషుడు. దీన్ని ఆదాము అనే మాటకు సరైన అర్థం ఏంటంటే ఎర్రని మట్టి అంట. ఎదోము అనే మాట కూడా ఆదాము నుండి వచ్చింది. అయితే ఆదామును దేవుడు మట్టితో తయారు చేశాడు. హవ్వను ఏం చేశాడు? 2వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 2:21. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనము. ఆ దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని
తీసి తర్వాత దేవుడైన యెహోవా మన ఆదామును ఇలా మరి ప్రక్కటెముక నుండి హవ్వను 7వ వచనం ప్రకారంగా దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి మనిషిని మంటితో చేశాడు ఆదామును. ఆదాము యొక్క ప్రక్కటెముకతో చేశాడు స్త్రీని హవ్వను. అది ఇక్కడ మనం చూడవచ్చు. అయితే తల్లి గర్భం నుండి పుట్టినటువంటి మొట్టమొదటి మనుషుడు ఎవరంటే కయ్యీను. మొట్టమొదటి మనిషి కయ్యీను. ఇప్పుడు మొదటి మనిషి అంటే ముందు పుట్టినటువంటి వ్యక్తిని ఏమంటారు? దేవుని వాక్య ప్రకారంగా లోకంలో కూడా ఏమంటారు? జ్యేష్ఠుడు. ముందు పుట్టినటువంటి వ్యక్తిని ఏమంటారు? జ్యేష్ఠుడు, పెద్ద కుమారుడు. కాబట్టి భూమి మీద మనందరికీ జ్యేష్ఠుడు ఎవరంటే ఎవరు? కయ్యీను. మనందరికి ఎవరు? కయ్యీను జ్యేష్ఠుడు. కాబట్టి జ్యేష్ఠ భాగం రావాలంటే ఎవరికి రావాలి చెప్పండి? జ్యేష్ఠ భాగం అని ఇస్తారు కదా, ఎవరికి రావాలి? కయ్యీనుకు రావాలి. అంటే ఆస్తి ఒకవేళ భూమి అంతా మానవులందరూ భూమి పంచుకోవాలని పంచుకుంటే మొట్టమొదట ఉండాల్సింది ఎవరు? కయ్యీను తర్వాతనే మిగతా వారికి ఇవ్వాలి. అంటే ఇప్పుడు జ్యేష్ఠుడు లేక శ్రేష్ఠుడు అని చెప్పాలి కదా. ఇప్పుడు జ్యేష్ఠుడు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఇప్పుడు పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠుడే కానీ జ్యేష్ఠుని యొక్క లిస్టులో రాయబడలేదు. రాయబడ్డా? దినవృత్తాంతం 1వ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దినవృత్తాంతం 1వ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తర్వాత షేతు. ఎవరి పేరు వచ్చింది? దినవృత్తాంతం 1వ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము తర్వాత ఎవరి పేరు రావాలి? కయ్యీను పేరు రావాలి. కానీ ఎవరి పేరు వచ్చింది? షేతు. అంటే ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనము. 5వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ దినవృత్తాంతం 1వ గ్రంథము. రూబేను కుమారుల వివరము. ఇతడు రూబేను జ్యేష్ఠుడై ఉండేను గాని సరే ఆగొద్దు. ఆగాల్సిన కాడ ఆగాలి, వెళ్ళాల్సిన కాడ వెళ్ళాలి. అక్కడ రోతం ఉందనుకోండి, కొద్దిసేపు ఆగి మాట్లాడుకుందాం అంటారా? రోతం ఉన్న దగ్గర ఏం చేయాలి చెప్పండి? కంప ఉంది, అక్కడ ఆగుతారా? ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడ ఆగి ఇంకా చదవాలి, మళ్ళీ చదవాలంటూ మళ్ళీ చదువుతాడు. ఇంతసేపు చెప్పింది అదే. ఇంకా ఏమైందట చెప్పండి? జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? రూబేను జ్యేష్ఠుడై ఉండేను గాని అన్నాడంటే అర్థం ఏంటి? పోగొట్టుకున్నాడు. ఎవరికి వచ్చింది జ్యేష్ఠత్వం? 2వ వచనం. అంటే రూబేను కంటే పేరు ఎవరికి వచ్చింది? యూదాకు వచ్చింది. కారణం ఏంటి? యూదా ఏమైనా మంచి పని చేశాడా? చేయలే కదా. యూదా ఏమైనా మంచి పని చేశాడా? చేయలేదు. కానీ పశ్చాత్తాపడ్డాడు. ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అంతేగాని ఇతరుల పాపమును వేలెత్తి చూపడం కాదు. తన పాప స్థితిని తాను ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో తన పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు. నేను నీతిమంతుణ్ణి కాదు, నేను యోగ్యుణ్ణి కాదు, నాకు యోగ్యత లేదు, నేను అయోగ్యుణ్ణి అని ఒప్పుకున్నాడు అని రాయబడింది. అందుకని జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చింది? యూదాకు వచ్చింది. అలాగనే ఆదాము కుటుంబంలో జ్యేష్ఠుడు ఎవరు?
ఆదాము కుటుంబంలో జ్యేష్ఠుడు ఎవరు? కయీను. కానీ ఎవరికి వచ్చింది ఇప్పుడు ఆ పేరు? షేతుకు వచ్చింది. ఎందుకు వచ్చింది షేతుకు పేరు? చదవండి. 4వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆది కాండము 4, 25, 26 వచనాలు. ఆది కాండం 4వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు కయీను చంపిన హేబేలునకు ప్రతిగా ఇతన్ని దేవుడు ఇచ్చాడు. అంటే ఇప్పుడు జ్యేష్ఠుడు హేబేలు కావాల్సి ఉండే, కానీ హేబేలు ఏమయ్యాడు? అప్పటికే చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చారు? షేతు వచ్చాడు. అర్థమైందా? బదులుగా. షేతు అంటే అర్థం ఏంటంటే బదులుగా. షేతు అంటే బదులు. ఎవరికి బదులు? కయీనుకు బదులు. ఎవరికి బదులు? హేబేలుకు బదులు కదా. దానికి బదులు ఇది అంటారు కదా, దాని బదులు ఇది అంటామా? అంటారా కదా. సొరకాయ తీసుకొని వెళ్ళారు, దానికి బదులు బీరకాయ అంటారు కదా. అలాగే ఒక బాటిల్ తీసుకొని వెళ్ళారు మంచినీళ్ళది, అయ్యో బాటిల్ అంటే దానికి బదులు ఇస్తున్నాను ఇస్తారు చూడండి. ఒక చొక్కా దానికి బదులు, ఒక చీర దానికి బదులు, అంతేనా? అలా బదులు. షేతు అంటే బదులు అని అర్థం. అలా మనకు బదులుగా, మనకు మారుగా సిలువ వేయబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అందుకే నా జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చింది? రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో ఏం కావాలి? జ్యేష్ఠుడు కావాలి. కాబట్టి ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మన జ్యేష్ఠుడు. మన జ్యేష్ఠుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యోబు గ్రంథంలో రాయబడింది, పద్దెనిమిదవ అధ్యాయం 13వ వచనం. అది వారి దేహ అవయవములను భక్షించు. 18వ అధ్యాయము యోబు గ్రంథము 13వ వచనం. అది వారి దేహ అవయవములను భక్షించును. మరణ జ్యేష్ఠుడు. ఎవరట? మరణ జ్యేష్ఠుడు. అపవాది గురించి రాస్తూ మరణ జ్యేష్ఠుడు. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువు ఎవరన్నట్లు? నిత్య జీవాన్ని అనుగ్రహించే జ్యేష్ఠుడు. మనకు మరణాన్ని తీసుకొచ్చే జ్యేష్ఠుడు సాతానుడు, వాడు మొదటివాడు. అయితే కయీను కూడా జ్యేష్ఠుడుగా ఉన్నాడు, కానీ తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు కయీను. కాబట్టి దేవుడు అతన్ని మొదటివాడిగా పుట్టించడం తప్ప గొప్ప. దేవుడు చేసిన మంచిగా చెడాది మొదటిగా పుట్టించడం కదా. ఇప్పుడు యాకోబు ఏశావులు ఉన్నారు కదా. యాకోబు ఏశావుల్లో జ్యేష్ఠుడు ఎవరు? యాకోబు ఏశావులలో జ్యేష్ఠుడు ఎవరు? ఏశావు కదా. అయితే ఏశావు ఒక సంవత్సరం ముందు పుట్టాడా? ఒక నెల ముందు పుట్టాడా? ఒక రోజు ముందు పుట్టాడా? చెప్పండి. కొద్ది సమయం ముందు పుట్టినందుకే ఏమయ్యాడైనా? జ్యేష్ఠుడయ్యాడు. కానీ దాన్ని కాపాడుకున్నాడా? పోగొట్టుకున్నాడు. హెబ్రీ 12వ అధ్యాయము 17వ వచనము లేక 16, 17 వచనాలు.
16, 17. ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును దేని కొరకట? ఒక్క పూట కోటి కొరకు. ఒకరేమో ఒక పూట కోటి కొరకు, ఒక జత చెప్పుల కొరకు, ఒక జత బట్టల కొరకు, లేక మరి ఇంకేమంటారు, ఏదో ఒక మంచి వస్తువు కొరకు ఏమయ్యారట చెప్పండి. చదవండి, కింద రాయబడింది. ఇంకా 17 వచ్చింది. తన జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకొని ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుస్తూ వెతికినను ఏం పొందలేదట? మారు మనసు పొందే అవకాశము దొరకక, మారు మనసు పొందే అవకాశం దొరకలేదట. అదే జ్యేష్ఠత్వం అంటే. ఇప్పుడు మన జ్యేష్ఠుడు ఎవరు చెప్పండి, అందరు చెప్పండి. మన జ్యేష్ఠుడు ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఆయన రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందే వాళ్ళే కానీ, బాప్తిస్మంలో పాలు పొందే వాళ్ళే కానీ ఎవరి శరీరం చెప్పండి? ఎవరి శరీరం? యేసయ్య శరీరమే కదా. ఇప్పుడు యేసయ్య శరీరం అంటే యేసయ్య ఎవరు? జ్యేష్ఠుడు. మారు మనసు పొందిన వాళ్ళందరూ యేసయ్య శరీరంలో పోతున్నారంటే ఎందులో పోతున్నారు? జ్యేష్ఠత్వంలో పోతున్నారు. మారు మనసు పొందిన వాళ్ళందరూ ఎక్కడున్నట్లు? జ్యేష్ఠత్వాన్ని పొందలేకపోతున్నారు. ఇంకా మారు మనసు పొందినటువంటి వాళ్ళు, ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈలోపు మరణిస్తే పరిస్థితి ఏంటి కదా? ఈలోపే ప్రభు వస్తే మళ్ళీ అవకాశం ఉంటుందా? అంతేనా? మారు మనసు పొందకపోవడమే జ్యేష్ఠత్వము పోగొట్టుకోవడం. కయ్యను చూసి వెక్కిరియడం కాదు, ఏషావును చూసి వెక్కిరియడం కాదు, రూబేన్ను చూసి వెక్కిరించడం కాదు. మారు మనసు పొందకుండా, పాపం ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, నేను ప్రభు కొరకు జీవిస్తానని చెప్పకుండా నువ్వు ఎంతకాలం దాటేసుకుంటూ పోతావో అప్పుడు నువ్వు జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకుంటున్నట్లు? ఒక్క పూట కోటి కొరక, ఒక్క సంవత్సరం జీతం కొరక, లేక ఒక జీవిత కాలం కొరక, దేని కొరకు నువ్వు జ్యేష్ఠత్వ హక్కును ఏం చేస్తున్నావు చెప్పండి? జ్యేష్ఠత్వ హక్కును ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. మారు మనసు పొందకుండా ఇంకెవరైతే ఉంటున్నారో, యేసు ప్రభు రక్తంలో కడగబడకుండా ఎవరైతే ఉన్నారో, బాప్తిస్మం తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు ఇంకా యేసు ప్రభు అనే జ్యేష్ఠత్వంలోనికి ఏం కాలేదు. వీళ్ళు కూడా జ్యేష్ఠత్వంలో ఉన్నారు. ఎవరి జ్యేష్ఠత్వంలో ఉన్నారు? మరణ జ్యేష్ఠుడు అని ఒకడు ఉన్నాడు కదా, వాని జ్యేష్ఠత్వంలో ఉంటున్నారు. సాతాను జ్యేష్ఠత్వంలోకి పోయినాం. అదే నీకు ఇష్టమైతే వాడు ఎక్కడికి పోతాడు? చివరికి చెప్పండి, ఎక్కడికి వెళ్తాడు? నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. నీ ఇష్టం. మరి చెప్పాలన్నా వద్దా? చెప్పాలన్నా వద్దా? చెప్పొద్దా? ఇంతకుముందు మా చెలకకు వెళ్ళేవాళ్ళు. అయితే ఏం జరిగిందంటే మా చెలకలో ఒక పెద్ద బావి తీశారు. అయితే ఆ బావి మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ బావిని కొంచెం వెడల్పు చేస్తే లోతు చేసేసరికి ఇప్పుడు ఆ దారిలో వెళ్తుంటే వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? నాకు చెప్పండి. అక్కడ వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఏముంది? మునుపు దారే. కానీ ఆ దారిలో ఇప్పుడు ఏముంది? వెడల్పైన బావి ఉంది. ఇప్పుడు ఆ బావిని ఏం చేశారంటే పూడబోశారు. దేంతో పూడబోశారు చెప్పండి? చెత్త చెదారంతో పూడబోశారు. అయితే ఆ పూడబోసినటువంటి బావిలో ఏమైందంటే నిప్పు పడింది, అందులో రగులుకుంటుంది. ఇప్పుడు ఆ దారిలో వెళ్ళే వాళ్ళని చూస్తే ఏమంటారు? ఏం కాదు వెళ్ళండి అంటారా? ఏమంటారు? ఆ దారిలో వెళ్తున్నారు, జాగ్రత్త, అందులో ఏముంది? అగ్ని ఉంది. అది చల్లారే అగ్ని కాదు, అందులో పడవద్దు అన్నట్టుగా ఎవరైతే ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నారో వారు జ్యేష్ఠత్వాన్ని లేక రక్షణను లేకపోతే పరలోకాన్ని, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నట్టు. అది పోగొట్టుకోవద్దు. కాబట్టి ఎవరు మారు మనసు పొందారో వారందరూ ఎందులోకి వచ్చారు? జ్యేష్ఠత్వంలోనికి వచ్చారు.
ఉదాహరణ చూడండి, ఆది కాండము 43వ అధ్యాయము, ఆది కాండము 43వ అధ్యాయం 33వ వచనం. జ్యేష్ఠుడు మొదలుకొని ఎప్పటి వరకు? జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు. కనిష్ఠుడు అంటే తెలుసా? చిన్నవాడు. ఇక మధ్యలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు 2వ వాడ, 3వ వాడ, 4వ వాడు ఏమన్నాడు కానీ మొదటి వానికి ఏమొచ్చింది? జ్యేష్ఠుడు. 2వ వానికి ఏమొచ్చింది? కనిష్ఠుడు. 12వ వాడని రావచ్చు కదా, అనగా కనిష్ఠుడు. కాబట్టి ఆఖరికి మారు మనసు పొందితే, అంటే నీ వయసు అంతా పోయినాక, నీ ఆరోగ్యం అంతా పోయినాక. ఎందుకంటే త్రిపురారంలో మందిరం ఎదురుగా ఉండేవాళ్ళు. ఎన్నిసార్లు దేవుని మాటలు చెప్పినా వినలేదు. అయితే ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, శరీరం అంతా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్లు మా వల్ల కాదని ఇంటికి పంపించారు. మంచంలో వేస్తే ఒంటి మీద శరీరం మీద వస్త్రాలు వేసినా కూడా మంటనే. అప్పుడు నరకం అంటే ఏంటో అర్థమైంది. అప్పుడు పాస్టర్ గారిని పిలిపించండి అంటే వాళ్ళు అన్య కుటుంబం, లేక వాళ్ళు విగ్రహారాధన కుటుంబం, లేక వాళ్ళు బీసీలో నుండి బీసీ వాళ్ళది. అందుకని ప్రభుదాసనాన్ని పిలిపిస్తే ఆయన బాగా చెప్తారని నన్ను పిలిపించారు. నేను వెళ్ళి చెప్తుంటే వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. అయినా కూడా ఇక డాక్టర్లు వెళ్తారు కాబట్టి వెళ్ళినట్టుగా వెళ్ళాల్సి వచ్చింది. మాట్లాడుతుంటే ఇప్పుడు నరకం అనేది నీకు అర్థమైందా అంటే, ఇక నాకు చెప్పని అవసరం లేదు, నరకం అంటే నాకు అర్థమైంది కాదు. ఇక ఎవ్వరు కూడా ఇలాంటి బాధ పడొద్దు. నాకు ఇప్పుడు చావు రాకపోయినా పర్వాలేదు, కానీ బాధ పోవాలి. ఒకవేళ నేను బ్రతకకపోయినా పర్వాలేదు, ఆ నరకం మాత్రం నేను పోవద్దు. అర్థమైందా? నాకు చావు రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ బాధ మర్చిపోయేటట్టుగా నేను కోమాలోకి వెళ్ళిపోయేటట్టు చేయండి. లేదు నేను బ్రతకాలని కాదు, ఇక నేను బ్రతికి నేనేమి చేస్తానని కాదు. నా ప్రాణం పోతే ఈ నరకమే ఇంత ఉందంటే ఆ నరకం ఇంకా ఎంత ఉంటుందో నాకు అర్థమైంది. ఆ నరకానికి పోకుండా నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అంటే ప్రార్థన చేసి వచ్చాం. ఆ తర్వాత కొన్ని దినాలకు కన్ను మూశారు. ఆ తర్వాత కార్యక్రమం చేశాం. చివరిలో చూడండి, మందిరానికి రావాలన్నా రాలేకపోయారు. తర్వాత ఆరాధన చేయాలన్నా చేయలేకపోయారు. బల్లలో పాలు పొందాలన్నా ఆశ ఉంది, చివరికి చేస్తే బాగుండు. ఉన్నది ఎక్కడ చెప్పండి? వాళ్ళ నివాసం ఎక్కడ? మందిరానికి ఎదురుగానే, దగ్గరనే. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకు? నరకం అంటే అంత ఇష్టమైందా? వెళ్ళండి, రేపే వెళ్ళండి. ఇంకెంతకాలం ఇంకెక్కువ పాపం చేయడం ఎందుకు? దేవుణ్ణి దూరం చేసుకోవడం ఎందుకు? రేపే వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా రేపు నేను నరకానికి వెళ్దాం అనుకుంటున్నాను, బల్లలో నేను పాలు పొందనని చేయని పెట్టుకోండి. లేదా ఈరోజే మారు మనసు పొంది రేపే బాప్తిస్మం తీసుకోండి. ఇది నా హెచ్చరిక. నీ ఇష్టం. నువ్వు దాన్ని తృణీకరిస్తే, కన్నీరు విరిచినా ఏం చేయలేదట? కయ్యీనుకు వచ్చిన పరిస్థితి అది. కయ్యీనేమో అవకాశం పోగొట్టుకుంటున్నాడు, ఏశావు పోగొట్టుకున్నాడు. కయ్యీని ఏం చేశాడో చూడండి. కయ్యీని గురించి కొన్ని మాటలు, ఎందుకంటే ఇంత చెప్పినా కూడా వినలేదు కాబట్టి ఇది దేవుడు అక్కడ రాసి పెట్టాడు. ఈరోజు ఏ నెల ఇది? మే నెల ఎన్నో తారీఖు? 19వ తారీఖు 2024 సంవత్సరం మిస్పా ప్రార్థనా మందిరంలో నా ప్రేమను గురించి లేక నరకాన్ని గురించి చెప్పినా కూడా ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, ఈ సహోదరుడు, ఈ సహోదరి, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె తీర్మానం చేసుకోకుండానే మందిరం నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి కాదు శిక్ష, తీర్మానం చేసుకోకుండా వెళ్ళిపోయినందుకే శిక్ష. చదవండి 4వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం
ఆదికాండం 4:16. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి ఎక్కడి నుండి పోయాడట? దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడట కయ్యను. అర్థమైందా? దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు, పశ్చాత్తాపడకుండా వెళ్ళిపోయాడు, పాపం ఒప్పుకోకుండా వెళ్ళిపోయాడు. అది నీ ఇష్టం, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు నిర్లక్ష్యంగా పోతే నీ శిక్షకు నువ్వే బాధ్యునివి, నేను కాదు, నువ్వే బాధ్యురాలివి. 4వ అధ్యాయము 12వ వచనము. 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది నీకు సారం ఇవ్వదు, భూమి మీద ఏమైతావు? నువ్వు దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? చెప్పినప్పుడు పశ్చాత్తాపడాలి కదా. పశ్చాత్తాపడకుండా ఏమన్నాడు? 14వ వచనం, 13వ వచనం. అందుకు కయ్యను నా దోష శిక్ష, మళ్ళీ శిక్ష కూడా తెలుసు, దోష శిక్ష ఎలాంటిది, నేను చేసిన దోషములకు శిక్ష ఎలాంటిదో కూడా తెలిసి కూడా పశ్చాత్తాపడలేదు, తెలిసి కూడా ఒప్పుకోలేదు, తెలిసి కూడా ప్రభువా నన్ను క్షమించు ప్రభువా ఏమన్నా కానీ నా పాపం ఒప్పుకుంటా, పశ్చాత్తాపడతా అని పడలేదు. నన్ను క్షమించు, నాకు సహాయం చేయి, నన్ను చేర్చుకో, నన్ను అంగీకరించు, నా హృదయం నీకు ఇస్తున్నా, రేపే నేడే ఈరోజే నేను తీర్మానం చేసుకుంటున్నా అనుకోలేదు. మళ్ళీ పేరు మాత్రం ఏమంటున్నారు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని చెప్తున్నాడు. ఇంకా ఆయన ఎలాంటి కుటుంబంలో ఉన్నాడు చూడండి. 3వ అధ్యాయము 21వ వచనం. 3వ అధ్యాయము 21. మరి ఒకటి చదవండి. ఏమిచ్చాడట? చర్మపు చొక్కాయలను ఇచ్చాడు. చర్మపు చొక్కా. కాబట్టి చర్మం అంటే ఒక జంతువును వధించాలి, ఒక జంతువును బలి ఇవ్వాలి, ఒక జంతువును నరకాలి. చర్మం రావాలంటే ఒక జంతువును చంపాలి. అలా ఆదామవ్వలకు చర్మపు చొక్కాయలు వచ్చాయంటే అక్కడ ఒక జంతువు వధించబడింది. అలా మనకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో వధించబడ్డాడు, గాయపరచబడ్డాడు. కాబట్టి ఈ కుటుంబము మరి చర్మపు చొక్కాయల చేత కప్పబడినటువంటి కుటుంబం కదా. ఏం చేశారంటే చర్మపు చొక్కాయలతో దేవుడు వారిని కప్పివేశాడు. కప్పడం అంటే అర్థం ఏంటంటే అది హెబ్రీ భాషలో ప్రాయశ్చిత్తం అని అర్థం. కప్పడం అంటే అర్థమైందా? మనం వస్త్రాలు వేసుకున్నాము అని అంటే అర్థం ఏంటంటే మన దిగంబరత్వాన్ని ఏం చేసాం? కప్పివేశాం. అదే హెబ్రీలు అయితే ఏమనుకుంటారు? మన పాపానికి ప్రాయశ్చిత్త. దిగంబరత్వం ఎందుకు వచ్చింది మనకు? పాపాన్ని బట్టి మనం దిగంబరులమయ్యాము. మన దేహం మీద వస్త్రం కప్పబడింది అంటే ప్రాయశ్చిత్తం అయింది. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి యొక్క శిలువ బలి యాగం ద్వారా మనకు ప్రాయశ్చిత్తం అయింది. ఆయన మనల్ని కప్పుతున్నాడు, మన పాపం అంతటిని కప్పివేస్తున్నాడు. అలా మరి పాపము కప్పబడినటువంటి లేక పాపము కడగబడినటువంటి రక్షించబడినటువంటి వారి కుటుంబంలో జన్మించాడు. ఒకటేమో జ్యేష్ఠుడిగా జన్మించాడు, ఇంకొకటేమో రక్షించబడిన వారి కుటుంబంలో జన్మించాడు. కాబట్టి రక్షించబడిన వారి కుటుంబంలో జన్మించి కూడా రక్షణ పొందకుండా జీవిస్తున్నాడు. ఎంత ఘోరం చూడండి. అన్య కుటుంబంలో జన్మించారంటే వేరు. నేను చాలాసార్లు అనుకుంటాను, అయ్యో
ప్రభా నేను ముందుగానే క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉంటే ఎంత బాగుండేది. దేవుని వాక్యము చిన్న వయసు నుండే నేర్చుకునేవాడిని, పాటలను చిన్న వయసు నుండే నేర్చుకునేవాడిని, వాయిద్యాలను చిన్న వయసు నుండి నేర్చుకునేవాడిని, బోధించడం చిన్న వయసు నుండి నేర్చుకునేవాడిని, దేవుని మందిరంలో పనిచేయడం చిన్న వయసు నుండి నేర్చుకునేవాడిని, దేవుని సేవ చేయడం చిన్న వయసు నుండి నేర్చుకునేవాడిని, సువార్తలో పాలు పొందడం చిన్న వయసు నుండి నేర్చుకునేవాడిని అని చాలాసార్లు అనిపిస్తుంది నాకు. అలా హృదయంలో అనిపిస్తుంది. అయినా ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అందరూ ఉంటున్నారా? లేదు కదా. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఈరోజు మందిరానికి ఎన్ని గంటలకు వచ్చారో ఒకసారి నోటుతో చెప్పకపోయినా మీ బైబిల్ మీద ఈరోజు డేట్ వేసి మీరు మందిరానికి వచ్చిన టైం రాసుకోండి. మీరు పుట్టింది ఎక్కడ చెప్పండి. క్రైస్తవ కుటుంబంలో పుట్టి దేవుని క్రమాన్ని పాటించలేదు, అది కయ్యను. అర్థమైందా? కయ్యను నిర్లక్ష్యం చేశాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు, అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. అలాంటిది క్రైస్తవ కుటుంబంలో పుట్టి నిర్లక్ష్యంగా ఉండడం అది ఇంకెంత పాపం. కయ్యను చేసింది. తర్వాత తల్లిదండ్రులు విశ్వాసులై ఉండి కదా, విశ్వాసులయ్యారు. ఇంకా 4వ అధ్యాయము 1వ వచనంలో కయ్యను జన్మించాడు. జన్మించగానే వాళ్ళ తల్లి ఏం చేసిందో చూడండి. జన్మించగానే వాళ్ళ తల్లి ఏం చేసింది? ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనము జన్మించగానే వాళ్ళ తల్లి ఏం చేసింది? యెహోవా దయ వలన ఇది ఆరాధన. ఆరాధన అంటే ఏంటంటే దేవుడు చేసింది ఏంటో, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని దగ్గర ఏముంది? దయ ఉంది. దేవునిలో ఏముందో చెప్పడమే ఆరాధన. దేవునిలో ఏముంది? దయ. అర్థమైందా? కాబట్టి దేవునిలో ఏముంది? ఉదయం ఆరాధనలో ఏం చెప్పాం చెప్పండి? దేవునిలో ఏముందని చెప్పుకున్నాం ఆరాధనలో. అదే చెప్పండి బిగ్గరగా. భారము భరించే స్వభావం ఉంది. కాబట్టి దేవుని దయ అని చెప్పాడంటే ఆరాధించే కుటుంబంలో పుట్టాడు కదా. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరిగే కుటుంబంలో పుట్టి ఆరాధన అయితే చేయలేదు. చేశాడా? చేయాలి కదా ఆరాధన, చేయలేదు. కాబట్టి కయ్యను. ఎంతమంది అయితే మరి ఆరాధన చేయకుండానే మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నారో వారే కయ్యనులు. అర్థమైందా? కయ్యను భార్య కూడా ఉంది ఇక్కడ చూడండి. 4వ అధ్యాయము 17వ వచనంలో కయ్యను తన భార్య అని రాసింది కదా. కయ్యను తన భార్య. చూడండి, కయ్యను భార్య ఆరాధన చేసిందా? చేసిందా? కయ్యను భార్య కూడా ఒక కుమారుడు పుట్టాడు కదా. పుట్టినప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆదాము సంతానమే కదా కయ్యను భార్య అంటే. ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు, కయ్యను భార్య ఎక్కడి నుండి వచ్చింది అని అడిగారు. ఎవరు అడుగుతానని ఏమన్నా చెప్పుకుంది, నేను పాస్టర్ గారు అడిగారు. నన్ను అడిగితే నేనన్నా ఆదాముకు భార్య ఎక్కడి నుండి వచ్చిందన్న. ఆదాముకు భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి నుండి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. మనందరం ఎవరి నుండి వచ్చామన్నా అంటే నా భార్య అయినా నీ భార్య అయినా ఎక్కడి నుండి వచ్చిందన్న అంటే ఆదాము నుండి. మనందరికి భార్యలు ఆదాము నుండి వస్తే కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వస్తుంది? అయినా మంది భార్య గురించి నీకేం అవసరం? ఇప్పుడు నీ భార్యతోటే భరించలేకపోతున్నావు, మంది భార్యను పట్టించుకుంటే ఇంకా భరిస్తావా అన్న. అర్థమైందా? ఇప్పుడు ఎవరి భార్య ఆరాధన చేస్తుందా చెప్పండి? ఆరాధన చేస్తుందా? చేయదు. మరి ఆలోచన చేయండి. నువ్వు కయ్యరువా? ముస్లిం వాళ్ళు ఏం చేస్తారంటే మస్తాన్, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి పుట్టిందనుకోండి, మస్తాన్ అని పేరు పెట్టాలనుకుంటారు. కానీ అమ్మాయి కదా పుట్టిందని ఏం పేరు పెడతారు చెప్పండి? మస్తాన్ బి అని పెడతారు. అర్థమైందా మీకు? తెలుసా ఎవరన్నా అట్లాంటి వాళ్ళు? జాన్ బి అంటారు, సైదా బి అంటారు.
మస్తాన్ బి అంటారు, అట్నే కయ్యన్ బి అనుకోండి. ఆరాధన చేయని వాళ్ళందరూ ఆరాధన చేయని పురుషులందరూ కయ్యనులు. ఎంతకాలం ఉంటారు? మీకు చెప్తుంటే బాధ అనిపిస్తలేదా? చెప్పడానికి నాకే సిగ్గు అవుతుంది. ఇన్నిసార్లు చెప్పాలి నా అని, ఇన్నిసార్లు చెప్పించుకోవడానికి మీకు చెప్పండి. మీరే ఆలోచన చేయండి. ఇన్నిసార్లు, ఒక్కసారి కాదు, ఇన్నిసార్లు. ఎందుకంటే నేను మే 14వ తారీఖు ఇక్కడికి వచ్చాను. ఇవాళ ఎంత? అంతకుముందు వారమే చెప్పాల్సి ఉంటుంది, కానీ అంతకుముందు వారం ఎక్కడికి పోయినా? మఠంపల్లికి పోయినా. సంవత్సరం అయింది. సంవత్సరం అంతా మొత్తుకొని చెప్పిన మళ్ళీ అక్క నువ్వేంది అసలు నాకు అర్థం కాదు, నువ్వేందని, నువ్వేంటిది, నువ్వే ఆలోచన చేయి, నువ్వేంటిది అసలు? ఆరాధన అంటే నిర్లక్ష్యంగా ఉంటే నువ్వేంటిది చెప్పు. దేవుని ఎదుట చెప్పు, బల్ల దగ్గర చెప్పు. పోనీ నా మీద నీకు కోపం ఉంది, అర్థమైందా? కోపం ఎవరికి వచ్చింది చెప్పండి. బైబిల్లో మొట్టమొదటి కోపిష్టి ఎవరు? మరి నీకు నా మీద కోపం వచ్చిందంటే నువ్వు కయ్యనివే. మంచి చెప్తే కోపం వస్తుందా? హెచ్చరించి చెప్తే కోపం వస్తుందా? నువ్వు ఎవరికి మంచి చెప్పట్లేవా? నిజంగా చెప్పు. ఎవరిని కూడా నువ్వు పలానా ఆయన ఇట్లా చేస్తుండు, పలానా ఆయన ఇట్లా చేస్తుందని ఎవరిని అనలేదా? నువ్వు అనలేదా? మీ ఇంట్లో అనలేదా? ఈరోజు కూడా అనే వచ్చినట్టుంది. నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అట్లా చేస్తున్నావు కదా. అయితే నువ్వు ఇంతమందిని అన్నంగా లేదు, నిన్ను ఎవరో ఒకరు అంటే వాళ్ళ మీద ఏమొచ్చింది? నీకు కోపం వస్తే కయ్యని కాకపోతే ఎందుకు? కయ్యనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం పాపమా? చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీ 4:26. కోపపరుడు కానీ అంటే అర్థమైంది? కోపం తప్పేం కాదు, కానీ నువ్వు ఆరాధన చేయట్లేదు, అది పాపం. అర్థమైందా? నువ్వు కోప్పడడం పాపం కాదు. నువ్వు కోప్పడి ఏమో చేస్తున్నా అనుకోకు. నువ్వు ఆరాధన చేయకపోవడం పాపం, మారు మనసు పొందకపోవడం పాపం. అర్థమైందా? నువ్వు బాప్తిస్మం తీసుకోకపోవడం పాపం, నువ్వు బలలో పాలు పొందకపోవడం పాపం, నువ్వు సంఘ ప్రార్థనకు రాకపోవడం పాపం, నువ్వు ప్రార్థన చేయకపోవడం పాపం, నీవు బైబిల్ చదవకపోవడం పాపం. కోపం పాపం కాదు. నువ్వు నా మీద ఎంతన్నా కోపడు, అది పాపం కాదు. నువ్వు చేపట్టే నేను పాపిని అవుతున్నట్టు పాపివి కాదు, కోపివి. పాపివా కోపివా చెప్పండి. పాపిష్ట, కోపిష్ట, గోపిష్ట. గోపి అంటే ఏంది? గోపి అంటే అర్థం కాలేదా? గోడ మీద పిల్లి, ఇటైతే ఇటు అటైతే అటు ఉంటేనేమో కొంతమంది అంటారు, ఎందుకు నువ్వు బాప్తిసం తీసుకుంటావు అంటే, నాకు హిందూ పెళ్ళి అవుతుందో క్రైస్తవ పెళ్ళి అవుతుందో నాకు తెలియదు కదా అంటే నువ్వు గోపివే. ఏమైతే నాకేంటి చెప్పండి? ఏమైతే నాకేంటి? అది హిందూ పెళ్ళి అయితే నాకేంటి, క్రైస్తవ పెళ్ళి అయితే పెళ్ళి అయితే నాకు చూస్తా, కానీ ముందు నేను నరకానికి పోతా. కాబట్టి ఏం కావాలి నాకు? నరకానికి పోకుండా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆరాధన చేయాలి. అంతేగాని తర్వాత అవుతుందో కాదు అంటే, తర్వాత అవుతుందో. అక్కోళ్ళ తమ్ముడు పెళ్లి కార్డు తీసుకొని వచ్చాడు హైదరాబాద్ నా దగ్గరికి. అక్కోళ్ళ తమ్ముడు చిన్నమ్మ కొడుకు, సొంతం అక్క వాళ్ళ చిన్నమ్మ కొడుకు. ఆయన పేరు మనోహర్. ఆయన పెళ్లి కార్డు తీసుకొని వస్తే నేనేమో యేసుప్రభు గురించి చెప్తున్నా. నాకు పెళ్లి కావాలనుకున్నా, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా? ఆయన నాకు పెళ్లి కావాలి కదా. అది పెళ్ళి నాకు బతవని నమ్మకం ఉందా అన్న? నేను శుభమాని కార్డు తీసుకొని వస్తే ఆ మాట అంటావు. ఈ రోజు దాకా బ్రతికే ఉండు. 99లో చెప్పినా ఈ రోజు దాకా బ్రతికే ఉండు అన్నందుకు మీరేం బాధపడకండి. అనగానే ఆ మాట అనుకోకండి. ఎందుకంటే 99లో చెబితే ఈ రోజు దాకా బ్రతికే ఉండు, పెళ్లి కూడా అయింది. ఆ మాటకు ఆయన ఇంటికి పోయి అన్ని మాటలు ఏమో మర్చిపోయాడు, కానీ ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటాడు. పెళ్ళి అయిన దాకా, పెళ్లి కాకముందే మారు మనసు పొందిండు, హిందూ పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు ఆయన మందిరంలో వాక్యం చెప్తున్నాడు, సువార్త చెప్తున్నాడు. ఆయన ఇతరులకు వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నాడు. ఆయన మారి వాళ్ళ తమ్ముడిని మార్చుకుండు, వాళ్ళ అన్నను మార్చుకుండు, వాళ్ళ అమ్మను మార్చుకుండు, వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ఇప్పుడు దేవుని బిడ్డలయ్యారు. ఏ మాటతో? అందుకని చెప్తున్నా. కాబట్టి దయచేసి మీరు మందిరానికి వచ్చి ఆరాధన చేయకుండా పోయే కయ్యంలా ఉండదు.
నువ్వు నోరు తెరిచి ఆరాధన చేయి, బిగ్గరగా చేయి. యేసయ్యాను నా పాపములు భరించినందుకు వందనాలను. ఎంత ధన్యత అది! దేవదూతలు ఆనందించేటువంటిదని. యేసయ్య హృదయం పులకరిస్తున్నప్పుడు, బా నా కుమారుడు నా కుమార్తె నన్ను ఆరాధన చేశారు ఈరోజు. ఎన్ని కష్టాలు లేవని కాదు, కష్టాలలో కూడా ఏం చేశారు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఈ అగ్నిగుండంలో నుండి నన్ను తప్పించకపోయినా నా దేవుడే అని అంటుంటే యేసయ్య హృదయం ఏమైంది? చెప్పండి ఏమైంది? ఆనందంతో పరవశిస్తుందట. చదవండి అపోస్తలుల కార్యం వాక్యంలో ఉన్నమాట 2వ అధ్యాయమా 26వ వచనం. నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. కాబట్టి హృదయము, ఆత్మ, తర్వాత శరీరం. లేక హృదయం అంటే ఆత్మ, ప్రాణము, శరీరం 3 ఉల్లసించి ఆనందిస్తారు. అర్థమైందా? అలా మనం ఆరాధిస్తూ ఉండగా, మన బలలో పాల్గొంటూ ఉండగా, మన పాపస్థితిని మనం ఒప్పుకుంటుండగా, ప్రభు సన్నిధిలో ఒప్పుకో. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించాలనుకుంటున్నాను, ప్రత్యేకంగా బలపరచాలనుకుంటున్నాను, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చేయాలనుకుంటున్నాను. దావీదులో పాపం లేదా? కానీ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి దాన్ని ఏం చేశాడు? మళ్ళీ ఎప్పుడూ దాని జోలికి వెళ్లకుండా సరి చేసుకున్నాడు. అందుకని దావీదును చూస్తే దేవునికి ఏమైంది? నా హృదయానుసారుడు లేక నా ఇష్టానుసారుడు. ఇప్పుడు కయ్యను చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం చివరిలో ఉంది. కయ్యను ఎవరట? ఏం పని చేసేవాడు? కయ్యను భూమిని సేద్యపరిచేవాడు, వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి అంటే కయ్యను ఎవరు అన్నట్లు? దేవునితో సమానంగా వ్యవసాయకుడైన కయ్యను వ్యవసాయకుడు అంటే దేవుడు కూడా ఎవరు? వ్యవసాయకుడు. తర్వాత పౌలు కూడా అంటాడు, ఏమంటాడు? నేను ఒక వ్యవసాయకుని అంటాడు. చదవండి 1 కొరింథీ 3వ అధ్యాయం 1 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. 3:9 మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరెవరు? దేవుని అంటే దేవుని జత పనివారంటే దేవుడు వ్యవసాయకుడు, మీరందరం వ్యవసాయము, నేను ఒక వ్యవసాయకుడిని అని అర్థం. అదే తోటి రైతుని నేను అంటాడు. దేవుడు ఒక రైతు అయితే నేను ఒక రైతుని, మీరందరేమో పొలం, చేను అని. కయ్యను మొదటి వ్యవసాయకుడు. ఎవరటైనా కయ్యను ఇంకా మొదటి వ్యవసాయకుడు అనొద్దు. ఆదాము మొదటి వ్యవసాయకుడు అయితే ఆదాము దగ్గర నేర్చుకున్న వ్యవసాయము ఈయన నేర్చుకొని ఒక మంచి వ్యవసాయకుడయ్యాడు. వ్యవసాయకుడైతే ఏమొచ్చిందట? 3వ వచనంలో ఆదికాండం 4:3 ఆదికాండము 4:3 కొంతకాలానికి కయ్యను పొలము పంట వచ్చింది. పొలంలో ఏమొచ్చింది? పంట. అర్థమైందా? ఫలం వచ్చింది. ఆ పంట ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చాడా రాలేదా? వచ్చాడు. నువ్వు వచ్చినట్లే కయ్యను కూడా వచ్చాడు. కయ్యను వచ్చాడు, నువ్వు వచ్చావు. అంత గొప్పే ఉంది. చాలామంది అనుకుంటారు మేము ఇంతగానో మందిరానికి అన్ని మందిరాలు వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తుంటే ఇంత మాట అంటడా మమ్మల్ని అంటే, కయ్యను కూడా వచ్చాడు కదా దేవుని దగ్గరికి డైరెక్టే. దేవుడే అన్నాడు, కయ్యను నీ కోపం ఎందుకు వచ్చింది? సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా, లేకపోతే వాకిట 4వ వచనం చదవండి. 7వ వచనం
నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకోవా అంటే అర్థమైంది. కయ్యను ఏం చేశాడు? తల దించుకున్నాడు, ముఖము చిన్నబుచ్చుకున్నాడు అని రాయబడింది 6వ వచనంలో. కయ్యను అలాంటి కయ్యనులు మనందరం అలాంటి వాళ్ళని ముఖం చిన్నబుచ్చుకుంటాం. ఈ మాట చెప్తారా? ఇంత మాట అంటాడా? ఇంత లావు మాట అంటాడా? ఓ చెప్పండి. ముఖం చిన్నబుచ్చుకోవడం, తల దించుకోవడం కయ్యను స్వభావం. తల ఎత్తుకునేది. అబ్రహాం ఏం చేశాడట? కన్నులు ఎత్తి చూశాడట. ఆయన అబ్రహాం ఏం చూశాడు? కన్నులు ఎత్తి చూశాడు. చూడలేదా? అని రాయబడి. అయితే ఇక్కడ ఏమన్నాడు? వాకిట పాపము పొంచి ఉండును. తర్వాత 8వ వచనం. కయ్యను హేబేలుతో మాట్లాడెను. ఏం మాట్లాడుంటాడు? మనం ఏం మాట్లాడుతున్నాం? తోటి సహోదరులతో మనం ఏం మాట్లాడుతున్నాము? కయ్యను వాళ్ళ తమ్ముతో ఏం మాట్లాడుంటాడు? మీరే ఏదైనా ఊహించి చెప్పండి. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఊహించి చెప్పడానికి ఇమాజినేషన్. మీరే ఇమాజినేషన్ చేసి చెప్పండి. కయ్యను వాళ్ళ తమ్ముతో ఏం మాట్లాడి ఉంటాడు? చెప్పండి. ఏం మాట్లాడు? తమ్ముడా, నీ అర్పణ ఎందుకు అంగీకరించు దేవుడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అని ఉంటాడా? చెప్పండి. ఏమని ఉంటాడు? మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అతన్ని చంపెను. అర్థమైందా? మరి ఊరికనే చంపుతాడా? తమ్ముడిని ఊరికనే చంపుతాడా? అంటే మాటల్లో ఏం పెరిగి ఉంటుంది? చెప్పండి. మాటల్లో పెరిగి ఉంటుంది. ఉదాహరణకు సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనము లేక 25 నుండి. కాబట్టి వేడుకొనెను. వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. అయ్యా, దేవుడు నా పాపాన్ని పరిహరించాలి, మరి నువ్వు నాతో కూడా వస్తావా అంటే, అమ్మో నీతో కూడా నేను రాను అన్నాడు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కయ్యను ఏబేలు మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. కయ్యనేమో సౌలు అనుకుందాం, ఏబేలేమో సమూయేలు అనుకుందాం. అంతేనా? అనుకోవచ్చా? అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ పోదాం, మళ్ళీ పోయి నేను దేవునికి మొక్కుతా, దేవుడు నా పాపాన్ని ఏం చేయాలి? పరిహరించాలి అన్నప్పుడు ఒకవేళ సమూయేలు అన్నట్లే ఏబేలు అనుకుంటాడు. ఏమన్నాడు చూడండి. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను ఏం చేశావు? విసర్జించావు. దేవుని ఆజ్ఞను విసర్జించావు. దేవుని ఆజ్ఞ ఏంటిది? చెప్పండి. మాట వినడమే. దేవుని ఆజ్ఞ ఏంటంటే దేవుడు చెప్పిన మాట, ఎదురు మాట చెప్పకుండా దేవుని మాటకు లోబడడం. ఒక మాట ఏం చెప్పాడు ఆ మాట వినడమే, అంతే. ఏం చెప్పిండో అది చేయాలి. చదవండి. ఉండకుండా తిరగగా సౌలు నాది ఒకవేళ చెంగు పట్టుకోండి చిరుగుద్దేమో, లేకపోతే సిస్టర్స్ పొంగులు చెంగులు ఉండేది, ఒకరి చెంగు ఒకరు పట్టుకొని చిరుగుతాయేమో అంటే అంతనం బాధపడకండి. ఊరికనే చిరుగుతాయా? ఎంత బలంగా కదా. కొన్నిసార్లు గాయమైంది, దాన్ని కట్టుకట్టాలని చెప్పి ఒక క్లాత్ను దింపాలంటే చిరుగుతున్నాయా? చిరుగుతున్నాయా? ఊరికనే చిరిగిందా? సమూయేలు యొక్క ఏంటట అది? ఏంటిదట? ఓ ఖర్చీఫ్ అయినా బాగుండేది. ఏంటది?
దుప్పటి చెంగు చినిగిందంటే ఎంత బలం ఉపయోగించాడు. అర్థమైందా? కయ్యను హేబేళ్ల మధ్యన జరిగిన సంభాషణలో సమూయేలు సౌలు మధ్యన జరిగిన సంభాషణ చిన్నదే చూపించాను. ఇంకెంత పెద్దగా జరిగిందో అప్పుడు. ఇక కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనం నుండి అందరు చూడండి వాక్యం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిస్థితిమో ప్రతి పట్టణములో ఉన్న సహోదరులతో తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతమని పౌలు బర్నబాతో అనెను. అర్థమైంది? వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ. పౌలు బర్నబాతో అంటున్నాడు ఏమని, మనం సువార్త చేశాం కదా, ఆ సువార్త చేస్తే ఏ బజార్లో చేశామో ఏ ఊర్లో చేశామో అక్కడక్కడ కొంతమంది ప్రభువుని నమ్ముకుంటామన్నారు, పోయి కలిసి వద్దాం పదా అని అన్నాడట. ఎవరు? పౌలు బర్నబాతో అన్నాడట. అనగానే బర్నబా ఏం చేశాడు? అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడను. అయితే పౌలు అంటున్నాడు, పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక, పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఇనుపాములకు పోతుంటే నాతో కూడా రాలేదు, నేను నోములకు పోతుంటే నాతో కూడా రాలేదు, నేను ఓగోడుకు పోతుంటే నాతో కూడా రాకుండా విడిచిపెట్టాడు, నేను సూర్యాపేటకు పోతుంటే నాతో కూడా రాకుండా విడిచిపెట్టాడు, నేను బాలసాయిగూడెం పోతుంటే నాతో కూడా రాలేదు, మీటింగ్లో పోతుంటాం కదా, అలా రాకుండా ఉన్న ఆయన వెంట పెట్టుకొని వస్తావంటే ఏందని పౌలు అన్నాడు. ఎందుకంటే బర్నబాకు పౌలు బర్నబాకు మార్క్ ఏమైతాడట, అది కొలసీలకు రాసిన పత్రికలో ఉంది. చదవండి, ఇది కింద పట్టుకొని అక్కడికి రండి. 4వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలోన 10వ వచనమా? సమీప జ్ఞాతి అంటే బంధువు. సమీప జ్ఞాతి అంటే బంధువు అంటే మేన అంట అర్థం. అర్థమైందా? లేకపోతే సొంత అక్క కొడుకు, అన్న కొడుకు, మనం ఏమంటాం? మేన అంటాం చూడండి. అట్లా సొంతవాడు, సొంతోడు కదా, అతన్ని తీసుకుపోవాలని బర్నబా అంటాడు. పౌలు అంటాడు కదా, నేను ఇంతగానో మంగళపల్లిలో మీటింగ్ పెడితే రాలేదు, ఇంతగానో సందుపాటులో మీటింగ్ పెడితే రాలేదు, ఇంతగానో ఇనుపాలలో మీటింగ్ పెడితే రాలేదు, ఇలా ఎప్పుడు రాను ఉన్నాము ఇక్కడ ఇట్లా చేస్తా అంటావు. ఏ మీటింగ్? సంఘ ప్రార్థన అంటే రాడు, ఉపవాస ప్రార్థన అంటే రాడు, సువార్త అంటే రాడు, మీటింగ్ అంటే రాడు, దేనికి రాడు. కానీ నీ సుట్టమని, నీ సుట్టమా, నీ సుట్టం కాబట్టి ఎంట పెట్టుకొస్తావా అనేసరికి వాళ్ళిద్దరి మధ్యన ఏమొచ్చిందట. ఇప్పుడు చదవండి, ఇక్కడ చదవండి. అపోస్తల కార్యం 15వ అధ్యాయము, ఇప్పుడు చదవండి 15వ అధ్యాయము 38లో ఆ మాట ఉంది కదా, వదిలిపెట్టిన వచ్చిన వాడిని తీసుకురావడం మంచిది కాదని చెప్తే 39 ఏం కలిగిందట వాళ్ళిద్దరి మధ్యలో? అట్లయితే తీసుకురావాల్సిందే అని ఇద్దరి మధ్యలో ఏ వాదం కలిగిందట? తీవ్రవాదం కలిగిందట. మందిరాలలో ఏం కలుగుతుంది ఈ రోజుల్లో చెప్పండి? తీవ్రవాదం. ఎవరిని బట్టి చెప్పండి? ఎవరిని బట్టి? సొంతోళ్ళని బట్టి. ఈయనకేమో సొంతోడు, ఈయనకేమో పౌలుకు కూడా సొంతోడు లేడని కాదు, ఉన్నాడు. చదవండి, పౌలుకు మేనల్లుడు లేడని కాదు. చూపిస్తాను, అది కూడా చూపిస్తే మీకు అర్థమైంది. ఎందుకంటే నా మేనల్లుడిని నేను వదిలిపెడతాను, నేను వదిలిపెట్టకపోతే నీ మేనల్లుడు ఏంది అని. చదవండి, అపోస్తలుల కార్యంలోనే 23వ అధ్యాయము 23వ అధ్యాయము ఎన్నో వచనము? 16వ వచనం. అయితే చాలు, ఇక్కడ తర్వాత సందర్భం చూసుకోండి, తర్వాత చదువుకోండి. నేను చూపించాను కదా 23:16 ఏం జరిగింది తర్వాత చూసుకోండి. మనకేమో కయ్యని కాడికి పోవాలి ఇప్పుడు. అర్థమైందా? కాబట్టి నాకు ఒక సమీప జ్ఞాతి ఉన్నాడు, నీకు ఒక సమీప జ్ఞాతి ఉన్నాడు. ఇక పాత నిబంధనలు చూసి సమీప జ్ఞాతి అంటే ఎవరో, ఒక ఉదాహరణకు నేనున్నాను, మా అన్నయ్య ఉన్నాడు, నేను ఒకవేళ చనిపోతే నా ఆస్తి ఎవరికి పోద్ది? నాకు పిల్లలు ఉంటేనేమో పిల్లలకు పోద్ది, పిల్లలు లేకపోతే
మా అన్నకు పోద్ది, మా అన్న లేకపోతే మా అక్కకు మా చెల్లెకు పోద్ది, మా అన్న అక్క చెల్లె ఎవరు లేరు, ఎవరికి పోద్ది? మా బాబాయ్ పిల్లలకు పోద్ది, మా బాబాయ్ పిల్లలు కూడా ఎవరు లేరట, పోకపోతే అప్పుడు సమీప జ్ఞాతికి పోతుంది అని రాశారు. అది కూడా పాత నిబంధనలు ఉంది, ఆ వచనం ఇప్పుడు దొరకదని నేను ఇప్పుడు చూపెట్టలేను. కయ్యని కాడికి పోదాం. ఇప్పుడు ఈ సమీప జ్ఞాతిని బట్టి పౌలుకు తర్వాత బర్నబాకి ఏం కలిగింది? తప్పు పౌలు చేయలేదు, బర్నబా చేయలేదు. చేసింది ఎవరు? వాళ్ళ మధ్యన ఉన్నోడు చేశాడు. మధ్యన ఉన్నోడు తప్పు చేస్తే ఇద్దరు కొట్లాటేంది? అర్థమవుతుంది చెప్పేది? మధ్యన ఎవరో తప్పు చేశారు, ఆ తప్పు చేసిన వాడిని బట్టి నీకు నాకు కొట్లాడు కదా, మన ఇద్దరం కలిసి ఒక మంచి పని చేయాలి కదా, చేయొద్దా? ఒక మంచి పని చేయాలి. దానికి నువ్వు తలదించుకొని కయ్యని లాగుంటే నువ్వు కయ్యనివే. అయితే నీవు యథార్థంగా ఎవరు తప్పు చేస్తే నాకంటే దేవుని మందిరంలో దేవుని పని నేను చేస్తా. టైం కూడా అయిపోయింది కాబట్టి దేవుని పని నేను చేస్తా, వాళ్ళ కొరకు చూడని వీళ్ళ కొరకు అని వెళ్తే అది శ్వేత స్వభావం, బదులుగా. అర్థమైందా? శ్వేత అంటే ఏంటి? బదులుగా. కాబట్టి వాళ్ళు చేయలేదు ఏంటి? నువ్వు చేయరాదా? వాళ్ళు చేయలేదని నువ్వు చేయరాదా? వాళ్ళు చేయలేదని నువ్వు చేయరాదా? మా ఊర్లో ఎవరు పట్టించుకుంటలేరు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకు బదులు నువ్వు చేయరాదు. మీ ఊర్లో మీటింగ్ పెట్టడం వాళ్ళు పెట్టించుకోవచ్చు కదంటే వాళ్ళకు బదులు నువ్వు పెట్టించుకోరాదా? దేవుని మందిరంలో ఫలానా ఆయన సరిగా చేయట్లేదంటే ఆయన బదులు నువ్వు చేయరాదా మంచి పని? ఫలానా ఆమె చేయట్లేదంటే నువ్వు చేయరాదా వాళ్ళ బదులు? అర్థమైందా? నాకు సంబంధం లేదు అని నిర్లక్ష్యం ఉంటే ఏమైంది? వాదం పెరిగింది. వాదం పెరిగి ఏబేలు ఏమన్నాడో తెలియదు కానీ ఏబేలు మీద ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏబేలు మీద పడ్డాడు. ఏబేలు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోతే రక్తం వచ్చింది కదా. రక్తం వచ్చిందంటే ఊరికనే కాదు కదా, దెబ్బలు ఎన్ని తగిలినాయో, ఎంత గాయపరచబడిందో ఆయన దేహం. సరే ఏదో జరిగింది కాబట్టి ఎలాగో జరిగింది. ఆ రక్తం మొరపెడుతుందంట. రక్తం ఏం చేస్తుంది? మొరపెడుతుంది. దేవుడు చెప్పాడు ఒక సూత్రం, ఆ రక్తం ప్రార్థన చేస్తుంది, నువ్వు ఎందుకు చేయవు ప్రార్థన అని అర్థం. ఆ రక్తం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఏబేలు రక్తంలో కూడా ఏముంది చెప్పండి? ప్రార్థన ఉంది. కానీ నీ శరీరంలో కూడా ప్రార్థన లేదు, నీ ప్రాణంలో కూడా ప్రార్థన లేదు. ఏబేలు చనిపోయినా ప్రార్థన జరుగుతుంది కానీ నువ్వు బతికున్నా ప్రార్థనకు రావట్లేవు. నేను అనకూడదు ఆ మాట. ప్రార్థనని ఈ నెలలో ఎన్ని సంఘ ప్రార్థనలకు వచ్చావు? నెలకు ఒకటన్నా అని చెప్పాను కదా, ఒకటన్నా వచ్చావా? ఇంకా 2 ఉన్నాయి, అందుకని చెప్తున్నా. వచ్చావా? కానీ నాకు మాత్రం అది కావాలి ఇది కావాలంటావు. సంఘ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? సంఘ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? ఏబేలు యొక్క రక్తం ఏం చేస్తుందట? మొర్ర పెడుతుంది. నీ రక్తంలో ప్రార్థన ఉంటే నువ్వు ఆగుతావా? నీ రక్తంలో ప్రార్థన లేదు. నీ రక్తంలో నిర్లక్ష్యం ఉంది. నీ రక్తంలో సోమరితనం ఉంది. నీ రక్తంలో స్వార్థం ఉంది. నీ రక్తంలో బాగా తిని పడుకోవాలనేటువంటి నిద్రాసక్తి ఉంది. నీ రక్తంలో సంపాదన. కయ్యన్ అంటే అర్థం ఏం తెలుసా? చెప్పండి. కయ్యన్ అని ఎందుకు పెట్టిందని తెలుసా పేరు? నేను యెహోవా దయ వలన ఒక మనిషిని, అది అర్థం సంపాదన. నీ రక్తంలో సంపాదన. ఈ వారం డ్యూటీ చేయలేదా? నువ్వు ప్రార్థన చేయలేదు. ఈ వారం నువ్వు పనికి పోలేదా? ప్రార్థనకు పోలేదు. ఈ వారం చెప్పండి, ఈ వారం నీ వాహనం ఖాళీగా ఉందా? కానీ నువ్వు ప్రార్థన చేయలేదు. ఈ వారం నీ పెన్ను ఖాళీగా ఉందా? నువ్వు ప్రార్థన చేయలేదు. ఈ వారము నీ చెప్పులు ఖాళీగా ఉన్నాయా? ప్రార్థన చేయలేదు. ఈ వారము నీ వస్తువులే కానీ నీది ఏది ఖాళీగా లేదు, వాటి డ్యూటీ చేశాయి కానీ నువ్వు ప్రార్థన చేయలేదు. రక్తంలో ప్రార్థన ఉంది. నీ రక్తంలో ఏముంది చెప్పండి? నీ రక్తంలో ఏముంది? కయ్యని యొక్క రక్తంలో ఏముంది? 15వ వచనం. ఆదికాండం 15వ వచనం. ఆదికాండం 4:15 దొరికిందా? ఆదికాండం కూడా చూపించాలి మనకి. అందరూ చదవండి, బిగ్గరగా చదవండి. అందుకే యెహోవా అతనితో
కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుదనను. మరి ఎవడైనను కయీనును కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి కయీను అంటున్నాడు ఏమని, ఎవరన్నా కయీను కనుక్కొని చంపితే అతనికి ఏం దొరుకుతుంది? 7 అంతల ప్రతిదండన. కాబట్టి కయీను యొక్క రక్తంలో ఏముంది? ప్రతిదండన. అంతేనా? ఏముందట? ప్రతిదండన. కయీను యొక్క మాటలు ఎలా ఉన్నాయి? నన్ను ఎవరు కనుక్కుంటారో వాడు నన్ను చంపుతాడు అంటాడు. 14వ వచనం చివరిలో అంటాడు, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపును అని యెహోవాతో అని. ఇంకా ఏమంటాడు? నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి అనగానే వెంటనే 16వ వచనంలో ఏమంటాడంటే, మరి ఎవడైనా కయీనును చంపకుండా చెప్పండి అతనికి ఏం కలుగుతుంది? ప్రతిదండన 7 అంతలు కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి హేబేలు రక్తాన్ని బట్టి కయీనుకు దండన వస్తే కయీను రక్తాన్ని బట్టి మన ఎవరు చంపితే వాళ్ళకి ఏమొస్తుంది? 7 అంతలు వస్తుంది రాయి. అందుకని ఒక ఆయన కయీన్ని చంపేశాడట అని చెప్తారు. ఏమని? 24వ వచనం లేక 23 చివరి చదవండి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 అంతల ప్రతిదండన కయీను కోసం వస్తే లెమెక్ కోసం ఎంత వస్తుంది? కాబట్టి ఈ లెమెక్ అనేటి ఆయన ఏం చేశాడట? కయీను దొరికించుకొని కొట్టి చంపేశాడట అని బైబిల్ పండితులు చెప్తారు. చెప్పగానే వెంటనే కయీను చచ్చిపోతుండగా రక్తంలో నుండి ఏమొచ్చిందంటే, నీకు 7 అంతల శిక్ష వస్తుంది అన్నట. అనగానే వెంటనే ఆయన అన్నట్టు లెమెకు ఏమంటాడు? కయీను కోసం 7 అంతలు వస్తే నన్ను ఎవరిని చంపితే వాళ్ళకి 7 అంతలు వస్తుంది, 77 అంతలు వస్తుంది పో అన్నాడు. ఇదా? కాబట్టి మాటకు మాట కాదు, వాదనకు వాదన కాదు, మంచి చేయడం నేర్చుకున్నాం. వాదనకు వాదన కాదు, మాటకు మాట కాదు, నేను ఒకటంటే నువ్వు ఒకటి అనడం కాదు. వద్దు, అన్ని మానేద్దాం. దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రార్థన, దేవుని యొక్క సంఘం కొరకు ప్రార్థన, దేవుని యొక్క పరిచర్య కొరకు ఏదో ఒక పని చేయాలి. అలా ముందడుగు వేయాలి. అంతేగాని మాటకు మాట 7 అంతలు అంటే 77 అంతలు కాదు. అలా రావద్దు, అది రావద్దు. అందుకనే మనం కయీను వంటి వాడమై ఉండరాదు అన్నాడు. కయీనులా ఉండదు. కయీను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని, మారు మనసు పొందిన అవకాశం పోగొట్టుకొని, రక్షణ లేకుండా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయి ఎంత కోపం తెచ్చుకొని అలా ఉన్నాడు. కానీ కయీనుకు బదులుగా, ఇంకా హేబేలుకు బదులుగా, మనందరికి బదులుగా కలవరి శిలువలో యేసయ్య రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే వాదన పెట్టుకోమని కాదు, వాళ్ళు చేయకపోతే వాళ్ళ బదులు నేను చేస్తాను మంచి. నువ్వు ఎవరి మీద అయితే అంటున్నావో వాళ్ళ బదులు నువ్వు చేయి, అంతే, ఏం లేదు. అది మనకు కావాల్సింది. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడం కాదు. వాదన మానేద్దాం, తీవ్రమైన వాదన మానేద్దాం, కయీను లాంటి వాదన మానేద్దాం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం, పాపం ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకున్నాడు, మౌనంగా ఉన్నాడు, బంద్ చేయాలి.